కొట్టొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు అనే నిదానం కాదు కదా ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో ఏమి చేయాలన్నా ఒక క్లారిటీ ఉండాలి. ఆ ఏమి లేకుండా ఎట్లా చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడితే ఎట్లా వీళ్ళని ప్రజలు నమ్ముతారు? నమ్మకే కదా 151 నుంచి 11కి వచ్చింది, ట్రిపుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి వచ్చారు. మళ్ళీ ఇవాళ ఈ మావిగన్లను ఇంకోటి తిరిగితే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పాపం వైఎస్ఆర్పీ నాయకులందరూ కూడా విపరీతమైన వ్యతిరేకతతో మాట్లాడుతున్నారంట. మరి ఎంతవరకు నిజం మాకైతే తెలియదు, వాళ్ళ విషయం కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ కాబట్టి వాళ్ళే చెప్పాలి. కానీ ఏ పార్టీ కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ పార్టీలో కూడా ఇలాంటి అస్పష్టతగా ఉన్నప్పుడు నాయకులందరూ కూడా బెంబేలెత్తుతారు. ఏంట్రా మన భవిష్యత్తు ఏంటని. ఇవాళ అదే నేను అంతే అనుకుంటాం, వాళ్ళ భవిష్యత్తు లేకుండా వాళ్ళ నాయకులందరూ కూడా అల్లాడిపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే మీరు క్లియర్గా చెప్పండి, లేదు పోలీసులు అన్నారు కదా వైజాగ్లో ఒకటి, కర్నూలులో ఒకటి పెడతామని, అదే మాట మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని మళ్ళీ ఇంకోటి కొత్తగా వచ్చింది చూడండి, అయిపోయినాయి ఇప్పుడు ఏదో మావిగానంట. సో అందుకని ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడు కూడా నమ్మాలండి ప్రజలు, ఒక నమ్మకం ఉండాలి. ఆయన ఒక మాట చెప్తే ఎస్ మాట తప్పడని అందులో వీళ్ళు పెట్టుకున్నట్టు ఒక స్లోగన్, ఆ స్లోగన్కి సంబంధించిన కానీ వాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. ఇప్పటికైనా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ నాయకులు కొంతమంది, ఎందుకంటే నాయకుడు ఏం చెప్తే దానికి జై అంటాం కాదు కదా, కొంత మనకు కూడా ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. మనం కూడా మన ప్రాంతానికి, ఎవడు ప్రాంతానికి వాడు రాజకీయ నాయకుడు అనేవాడు ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉండాలి. అంతేగాని నా ప్రాంతం వెళ్ళిపోతే నాకెందుకు, అధికారం వస్తే నేను ఏదో ఒకటి చేస్తాను అనేది కాదు కదా. ఏ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేద్దాం ఆలోచన ఉండాలి. టోటల్ గా పార్టీ నాయకుడు రాష్ట్రం అంతా కూడా నాదేననే భావన ఉండాలి. ఆ భావన లేనప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ రాజకీయ పార్టీ కాదు నా దృష్టిలో. ఓకే, వెంకటేశ్వర గారు మాట్లాడదాం. వంశీ గారు, మార్చడానికి వీలు లేకుండా కూడా అమరావతికి సంబంధించి చట్టబద్ధత ఉభయ సభల్లో వైసీపీ వాకౌట్ చేసిన పరిస్థితి. సో మీరేమంటారు దీనికి సంబంధించి? మా విగన్ అనేటువంటి కొత్త పేరు తీసుకొచ్చారు, దానికి వైసీపీ కట్టుబడి ఉంటుందా? గతంలో 3 రాజధానుల అంశం కూడా తీసుకొచ్చారు వారు, ఏమంటారు, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి వైఎస్ఆర్సీ ప్రతినిధి గారు మాట్లాడాక నేను మాట్లాడతాను. రైట్, ఓకే. మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి. లేదండి, మీరు మాట్లాడాలిగా. మీ మాట్లాడండి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీ వాదన చెప్పండి. ఓకే ఓకే, ఇద్దరు ఎవరో మసూదన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు అవకాశం ఇచ్చారు కదా, ముందు మీ వర్షం చెప్పండి.